హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. రాబర్ట్ డౌనీ జూనియర్ని డాక్టర్ డూమ్ రోల్లో కాస్ట్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ పిచ్చపిచ్చగా ఎక్సైట్ అయిపోయి గెంతులేస్తున్నారు. సరే, బాగుంది. కానీ మీలో ఎంతమందికి అసలు డాక్టర్ డూమ్ రోల్ ఎలా ఉండబోతుంది, స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, ఏ కామిక్స్ నుండి ఈ రోల్ని అడాప్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది, అసలు అవెంజర్స్ 5 డూమ్స్డే టైటిల్ యొక్క మీనింగ్ ఏంటని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని ఎందాక చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రెడీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు అవెంజర్స్ 5 ఏమో క్యాంగ్ డైనాసిటీ అని, అవెంజర్స్ 6 ఏమో సీక్రెట్ వార్స్ అని ఉండేది. బట్ యాక్టర్ జొనాథన్ మేజర్స్ ఇష్యూ అందరికీ తెలిసిందేగా. ఆయన్ని ఫైర్ చేయడం, మార్వెల్ స్టూడియోస్ ప్లాన్ మార్చడం జరగడం వల్ల ప్రెజెంట్ క్యాంగ్ డైనాసిటీని కాస్త డూమ్స్డేగా మార్చారు. అండ్ దానికి జస్టిఫికేషన్ కూడా కంటిన్యూటీ మిస్ అవ్వకుండా లోకి సీజన్ 2 ఫినాలేలో చూపించారనుకోండి. లైక్ ప్రెజెంట్ మల్టీవర్స్ని అబ్జర్వ్ చేస్తున్న లోకి ఇంకా ఏ వర్షన్ ఆఫ్ క్యాంగ్ ఎగ్జిస్టెన్స్లో లేకుండా, ఎగ్జిస్టెన్స్లో ఉన్నా సరే విలన్గా మారకుండా చూసుకుంటున్నాడు. అందుకే సీజన్ 2 ఫినాలేలో ఆ చిన్న పిల్లాడికి టీవీఏ బుక్ దొరకకుండా చూసుకుంటారు. అలా అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో కామిక్స్ ప్రకారం అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ స్టోరీ అండ్ ఆల్సో అవెంజర్స్ సీక్రెట్ వార్ స్టోరీ ఏమై ఉండొచ్చని వీడియోస్ పబ్లిష్ చేసాం. డూ చెక్ దెమ్ అవుట్. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కూడా 5th అవెంజర్స్ మూవీ క్యాంగ్ డైనాసిటీ అయినప్పటికీ సీక్రెట్ వార్స్లో మాత్రం డాక్టర్ డూమే విలన్గా ఉంటాడని ఇదివరకు కూడా రూమర్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే కామిక్స్లో సీక్రెట్ వార్స్లో మెయిన్ విలన్ డాక్టర్ డూమే కాబట్టి ఇంకర్షన్స్ వచ్చి యూనివర్సెస్ అన్నీ కొలైడ్ అయిపోతూ ఉంటాయి. ఎవరి యూనివర్స్ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి మల్టీవర్స్ హీరోస్ అండ్ విలన్స్ ఫైట్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్లో బ్యాటిల్ వరల్డ్ అని ఒక ప్లానెట్ ఫామ్ అవుద్ది. దానికి రూలరే గాడ్ ఎంపరర్ డూమ్, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ కాస్మిక్ వేరియంట్ ఆఫ్ డూమ్ అన్నమాట. బహుశా ఒరిజినల్ ప్లాన్లో ఈ గాడ్ ఎంపరర్ డూమ్ ప్లేస్లో క్యాంగ్ యొక్క అల్టిమేట్ అండ్ పవర్ఫుల్ వేరియంట్ని పెడదాం అనుకున్నారేమో మరి. ఎనీహౌ, ప్రెజెంట్ అయితే 5th మూవీని డూమ్స్డేగా అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా కామిక్స్ ప్రకారమే వెళ్ళిపోతారు మోస్ట్లీ. మెయిన్ విలన్ని ఎలానో రివీల్ చేసేసారు కాబట్టి ఇప్పటి నుండి ఈస్టర్ పెడుతూ క్యారెక్టర్ని, హైప్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే బెటర్. అయినా ఆల్రెడీ ఆర్డీజేని కాజ్ చేయడంతోనే రావాల్సిన హైప్ అంతా వచ్చేసింది అనుకోండి. ఆ రోజు ఈవెంట్లో మాట్లాడుతూ ఈ 2 అవెంజర్స్ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ని రివీల్ చేశారు. వాళ్ళే ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ అండ్ థండర్బోల్ట్స్. ఈ 2 టీమ్స్ కూడా ఈ అవెంజర్స్ మూవీస్లో ఉంటాయి. అండ్ అవెంజర్స్ డూమ్స్డే స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో స్టోరీ లైన్ 2 కామిక్ బుక్ ఈవెంట్స్ నుండి అడాప్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకటి 2011లో రిలీజ్ అయిన మార్వెల్ అల్టిమేట్ కామిక్స్ డూమ్స్డే అండ్ రెండోది వాట్ ఇఫ్ కామిక్ అయిన ఐరన్ మ్యాన్ డెమన్ ఇన్ అండ్ ఆర్మర్. ఈ 2 కామిక్ ఈవెంట్స్లో స్టోరీ ఏం జరుగుద్దో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది అల్టిమేట్ కామిక్స్ డూమ్స్డే. ఫెంటాస్టిక్ 4 మెంబర్స్, అవెంజర్స్, ఎక్స్మెన్, థండర్బోల్ట్స్ టీమప్ అయ్యి మల్టీవర్స్లో టైమ్ లైన్స్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తున్న ఒక మిస్టీరియస్ విలన్ని వెతుకుతారు. ఇంతకీ ఆ మిస్టరీ విలన్ ఎవరో కాదు, అల్టిమేట్ యూనివర్స్కి చెందిన రీడ్ రిచర్డ్స్. ఈ వర్షన్ ఆఫ్ రీడ్కి సూస్టామ్తో బ్రేకప్ అవుద్ది. తన పేరెంట్స్ చనిపోతారు. అండ్ ఆల్సో ఇంకా వేరియస్ పాస్ట్ ఈవెంట్స్ వల్ల ఇలాగా ఈవిల్గా మారతాడనమాట. ఇప్పుడు ఫేజ్ 6లో రిలీజ్ అవ్వబోయే ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్లో కూడా 616లో జరిగే స్టోరీ కాదు, వేరే యూనివర్స్లో స్టోరీ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కామికాన్లో. అండ్ అది కూడా రెట్రో ఫ్యూచరిస్టిక్ యూనివర్స్ అంట. సింపుల్గా చెప్పాలంటే చూడడానికి చాలా వింటేజ్గా కనిపిస్తాయి అన్నీ, బట్ అన్నీ అడ్వాన్స్డ్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్లో ఉండబోతుందని చెప్పారు. సో అది ఈ కామిక్స్కి ఏమైనా లింక్ అవ్వచ్చు. ఇక ఇప్పుడు మనం రెండో కామిక్ బుక్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఇఫ్ ఐరన్ మ్యాన్ డెమన్ ఇన్ అండ్ ఆర్మర్. ఈ కామిక్లో టోనీ స్టార్క్ అండ్ విక్టర్ వాండూమ్ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అండ్ రూమ్మేట్స్గా ఉంటారు. విక్టర్ వాండూమ్ మదర్ అయిన సింథియా వాండూమ్ ఒక విచ్. ఆమె మెఫిస్టో చేతిలో చనిపోతుంది. చనిపోయిన తన మదర్ విచ్ కావడంతో ఆమె బుక్స్ని చదివి కొన్ని మ్యాజిక్ స్పెల్స్ని నేర్చుకుని తన మదర్ని రిజరెక్ట్ చేసి మళ్ళీ బ్రతికించడానికి ట్రై చేస్తాడు. అలానే తనకున్న జీనియస్ మైండ్తో చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాడు. అవేమి సక్సెస్ అవ్వవు. అదే టైంలో టోనీ కూడా ఇన్వాల్వ్ అయ్యి విక్టర్కి హెల్ప్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి టోనీ స్టార్క్ అండ్ విక్టర్ యొక్క బాడీ స్వాప్ అయిపోతాయి. అప్పటికే టోనీ స్టార్క్ ఒక వెల్దీ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కావడం వల్ల అవన్నీ విక్టర్ సొంతం చేసుకోవడానికి విక్టర్ బాడీలో ఉన్న టోనీ స్టార్క్ మెమరీస్ని వైప్ చేసేస్తాడు. కాలేజ్ మేనేజ్మెంట్ విక్టర్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ వల్ల అతన్ని యూనివర్సిటీ నుండి ఎక్స్పెల్ చేసి మళ్ళీ లాట్వేరియా పంపేస్తారు. అంటే విక్టర్ బాడీలో ఉన్న టోనీని పంపేస్తారు. ఇంకోవైపు టోనీ స్టార్క్ బాడీలో ఉన్న విక్టర్ స్టార్క్ ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేసుకుని చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఎదుగుతాడు. బాడీ మారినా సరే బుద్ధి మారదన్నమాట.
విక్టర్ బాడీలో ఉన్న టోనీ లాట్వేరియాలో ఉన్న పీపుల్ కోసం జస్టిస్ కోసం ఫైట్ చేసి హీరో అవుతాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ టోనీ స్టార్క్ బాడీలో ఉన్న విక్టర్ స్టార్క్ ఇండస్ట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా ఈవిల్ పర్పసెస్కి వాడటం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇందులో ఐరన్ మ్యాన్ ఒక విలన్ అవుతాడు, డాక్టర్ డూమ్ ఒక హీరో అవుతాడు. చివరికి డూమ్ బాడీలో ఉన్న టోనీకి గతం గుర్తుకు రావడం, డూమ్ అండ్ టోనీ ఒకరినొకరు ఫేస్ ఆఫ్ అవ్వడం జరుగుద్ది. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఈ పర్టికులర్ కామిక్ బుక్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో ఈ 2 కామిక్స్లో స్టోరీని అడాప్ట్ చేసుకుని అవెంజర్స్ డూమ్స్ డే స్టోరీ లైన్ డెవలప్ చేయబోతున్నారని ఇన్సైడర్ రిపోర్ట్స్. మరి ఇందులో మరి అల్టిమేట్ యూనివర్స్ విలన్ అయిన రీడ్ క్యారెక్టర్ని రీప్లేస్ చేసి డాక్టర్ డూమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారో ఏంటో చూడాలి. మరి ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్ కామిక్స్ నుండి కూడా అడాప్షన్స్ ఉంటాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా టోనీ స్టార్క్ అండ్ డాక్టర్ డూమ్ మధ్య జరిగే స్టోరీ. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాక్టర్ డూమ్కి టోనీ స్టార్క్ ఫేషియల్ ఫీచర్స్ ఉండటం అనేది ఈ మల్టీవర్స్లో కంప్లీట్లీ ర్యాండమ్ ఈవెంట్. వాళ్ళిద్దరికీ సేమ్ ఫేసెస్ ఉండడానికి రీజనే లేదని చూపిస్తారా, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో టోనీ స్టార్క్ అండ్ విక్టర్ వాన్ డూమ్ మధ్య ఏమైనా రిలేషన్ పెడతారా అనేది మూవీ వచ్చాకనే చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ కామిక్స్ వల్లే ఆర్డీజేని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఉండొచ్చు అంటారా, లేకపోతే ఆర్డీజే ఫేమ్ని క్యాష్ చేసుకోవడానికి అంటారా? చూద్దాం ఏమవుద్దో. కెవిన్ ఫీజ్ మాత్రం ఎండ్ గేమ్ అయిపోయిన తర్వాత చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ని హైర్ చేసుకుని ఫేజ్ 4 అండ్ 5 ప్రాజెక్ట్స్ని రిలీజ్ చేశారు. వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని పక్కన పెడితే అవెంజర్స్ 5 అండ్ 6కి మాత్రం మార్వెల్ వాళ్ళు ఎంత క్రియేటివ్ డైరెక్టర్స్ ఉన్నా రిస్క్ చేయకుండా హిట్ కాంబో అయినా రుసో బ్రదర్స్నే మళ్ళీ పిలిచారు. కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేసిన రైటర్స్ని కూడా అవెంజర్స్ 5 అండ్ 6కి హైర్ చేసుకున్నారు. ముందు కొన్ని మూవీస్కి డైరెక్టర్స్ బాగుంటే రైటింగ్ డిపార్ట్మెంట్ బాగాలేదని, రైటింగ్ డిపార్ట్మెంట్ బాగుంటే డైరెక్షన్ బాగాలేదని క్రిటిసిజం వచ్చేది. అండ్ ఆల్సో రైటర్స్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదని రీసెంట్గా హాలీవుడ్లో రైటర్ స్ట్రైక్ కూడా జరిగిందిగా, అది మీకు తెలిసిందే అనుకుంటా. సో మళ్ళీ కెవిన్ ఫీజ్ బ్యాక్ టు ఓల్డ్ ఫార్ములాకి వచ్చేసారు. ఈ సినిమా రిజల్ట్లు అయినా మంచిగా ఉంటాయని భావిస్తూ మార్వెల్కి పునర్వైభవం మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటూ, సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో చూశాక మీకు యాక్చువల్గా డాక్టర్ డూమ్ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, అసలు అవెంజర్స్ 5 డూమ్స్ డే టైటిల్ యొక్క మీనింగ్ ఏంటి, ఏ కామిక్స్ నుండి అడాప్ట్ చేసుకుంటున్నారో విషయాల మీద క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ Movie Lunatics.